అన్న నమస్తే అన్న. సార్ మీ పేరు? రఘు సార్. రఘు. ఏ ఊరు మీది? జైందిన గ్రామం, ఎమ్మిగనూరు మండలం సార్, కర్నూలు డిస్టిక్. కర్నూలు డిస్టిక్. ఇక్కడ యానబాల్ రోడ్డుకి మెయిన్ రోడ్డుకే ఉంది సార్. చేను కదా? చేను సార్. ఓకే, ఎన్ని ఎకరాలు ఇది మిరప? ఎకరం సార్. ఎకరమా? ఎకరం. అయితే మీ పంట ఇది ఇంత బాగా మనకు పెంపుదల కానీ ముడత కానీ లేకున్నట్లు ఉంది కదా? అవును సార్. ఈ పంటలో మీరు మొన్న రీసెంట్ గా ఏ మందు స్ప్రే చేసినారు? గ్రాంటెక్స్ మందు స్ప్రే చేసినారా? స్ప్రే చేసిన తర్వాత చేను మొత్తం ఏర్పడింది సార్. ఏర్పడింది. ఎన్ని రోజులు అయింది మందు స్ప్రే చేసి? 10 రోజులు అయింది సార్. ఏమేమి స్ప్రే చేసినారు? ఆగాసు, ఇది గ్రాంటెక్స్ కలిపి స్ప్రే చేసినావు? స్ప్రే చేస్తున్నాం సార్. అది స్ప్రే చేయకముందు నీ పొలం ఏమేమి ఉండేది సమస్య? సమస్య ముడత ఉంది సార్, నల్లి ఉంది, ఆకులు ముదురుకొని చేను ఉంది సార్. ఇది గ్రాంటెక్స్ కొట్టిన తర్వాత చేను పెరుగుదల, నలుపు అన్ని రకాలుగా వచ్చింది సార్. ఇది అన్ని క్లియర్ అయిందా? అన్ని క్లియర్ అయింది సార్. ముడత మొత్తం క్లియర్ అయిందా? కన్నా మీరే చూడండి సార్ వీడియోలో. అవునవునవును. మీకు అనుమానం ఉంటే ముడత చేను ఏ విధంగా ఉంది నేను చెప్పే కంటే వీడియోలో చూసేది మీకు మంచిది అనిపిస్తుంది. మంచిగా అనిపిస్తుంది. అదే తోటి రైతులు ఎవరైనా సరే మందు వాడుకోవచ్చు అంటారా? వాడుకోవచ్చు. 15 మంది చెప్పినాం సార్. వాళ్ళు అన్నారు వాళ్ళు మంచి ఫలితం ఉంది, మందులో దమ్ముంది అని అన్నారు సార్. అవునా? వాడినారు మీ ఊర్లో కూడా? మీ పొలం వాడినారు సార్. గడ్డి బాడగానే వాడిచ్చినాం సార్. చూద్దాం సరే సరే సరే. అయితే ఎవరైనా సరే రైతులు ఈ మందు వాడుకోవచ్చు అంట? వాడుకోవచ్చు సార్. 100%. ఏమేమిటికి బాగా పనిచేసింది అంటే ఒకసారి ముడత, నల్లి, ఇంకా సిగుసులు వస్తుంది, చేను పెరుగుదల వస్తుంది సార్. పెరుగుదల బాగా అన్ని రకాలుగా పనిచేస్తుంది. ఏ విధంగా ఉంటుందో అన్ని విధాలుగా ఆరోగ్యంగా ఉంటుంది సార్. అవునవును. రేట్ ఏమన్నా ఎక్కువ అనిపించిందా మందు? రేటు తక్కువ సార్, పనితనం ఎక్కువ సార్. పనితనం ఎక్కువ. రేటు తక్కువ, పనితనం ఎక్కువ సార్. పనితనం ఎక్కువ. సరే సరే సరే. ఎవరైనా రైతులు వాడుకోవచ్చు అంట? వాడుకోవచ్చు, 100% వాడుకోవచ్చు సార్. వాడుకోవచ్చు. ఓకే ఓకే. వచ్చి చూసుకోవచ్చు. చేను కూడా చూసుకోవచ్చు అంటావు? ఏనుగుపాల రోడ్డు ఇది. కంపెనీలుగా మా మందులు ఆడి ఇట్లా వచ్చేదని చాలా మంది ఫోటోలు దిగిపోతారు సార్. మీ చేనులో? మా చేనులో సార్. ఆ మందులు కొట్టలేకున్నా వాళ్ళ మందులు ఫోటోలు దింపుకొని పోతారు. మందులు ఇవి మా కొట్టినాక చేను మారిపోయింది అని చెప్తున్నారు సార్. చెప్తున్నారు కదా? పక్కన ఉండి నా సార్ ఇలా పచ్చి చేనులో ఉండి మా పచ్చి తీసుకుంటుంటే చూసి అనుకుంటూ పోతారు సార్. చెప్తున్నారు కదా? ఎవరు చేసేది మాది కాదా సార్. ఒకట్లా వాళ్ళు వాళ్ళ సంతోషం కొరకు వాళ్ళు చేసుకోవాలని కానీ ఏమనకపోతుంది. సరే సరే. ఓకే అమ్మా. ఎవరైనా రైతులు వాడుకోవచ్చు కదా? 100% వాడుకోవచ్చు. ఎవరైనా దాన్ని 100% పళ్ళు రాసిస్తాం సార్ వాళ్ళకి. అంతే చేను ఖచ్చితంగా. ఓకే. డబ్బులు కానీ వెనక్కిస్తాను కదా వాళ్ళు నా నమ్మకం మీద వాడితే అంత నమ్మకం వచ్చింది మందు మీద. పని చేయకుంటే మీ వాళ్ళ డబ్బులు నన్ను వెనక్కిస్తాను అని చెప్పినా సార్. వాడిన తర్వాత డబ్బులు తీసుకుంటాను కానీ అనిస్తాను. అవును, అంత నమ్మకం వచ్చింది. నమ్మకం మీద చెప్పి కొట్టించిన సార్. సరే సరే. ఓకే. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్స్ సార్.